రండి రండి. మీనాక్షి ఎవరు వీళ్ళు? మనలాగే టూరిస్టులండి. ఏంట్రా అబ్బాయి, ఏంటి సంగతులు? ఏంటి బోలో, ఎలా జరుగుతుంది మీ హనీమూన్? బస్ బస్ తూ ఆవో. బాత్ కర్ రేనా, మధ్యలో కై గోతే. హట్ పిచ్చ హట్. ఏంటి బేటా, అర్థమైంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఓకేనా? బల్లే బల్లే. వీడు నా మాట నమ్మాడా లేదా, దాన్ని గుడికి తీసుకెళ్తున్నాడా లేదా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టా. వీళ్ళు వెళ్ళకపోతే మొత్తం తేడా కొట్టేస్తుంది. Happy death journey. చెల్లెమ్మా, ఎలా ఉన్నావు? అన్నయ్య, పిచ్చి హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. కాసేపట్లో నీకు బీభత్సమైన రేంజ్ లో ఫోన్ రాబోతుంది. చెల్లెమ్మా, మొన్ననే కదా కొత్త ఫోన్ కొనింది, మళ్ళీ ఎందుకు? ఓరినా అన్నయ్య, ఆ బలరాం గారితో తిరిగి తిరిగి నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతున్నావు. అదేంటి చెల్లెమ్మ అలా అనేసావు? మరి కాకపోతే ఏంటి? ఫోన్ రాబోతుంది అంటే కొత్త ఫోన్ రాబోతుందని కాదు, అద్దరిపోయి హ్యాపీ న్యూస్ రాబోతుంది. అంటే చెల్లెమ్మ ఆ మీనాక్షి? ఎస్, యువర్ గెస్సింగ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. కాసేపట్లో ఆ మీనాక్షి పరలోకానికి పయనం అవ్వబోతుంది. ఓ గంట తర్వాత షీ ఇస్ నో మోర్. ఈ రోజుతో దానికి భూమి మీద నూకలు చెల్లిపోబోతున్నాయి. చెల్లెమ్మా, చాలా చాలా హ్యాపీ న్యూస్ చెప్పావు. వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది నిజమైందన్న న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నయ్య, ఫిక్స్ అయిపో. ఇది ఫైనల్. దీన్నెవ్వడు ఆపలేడు, ఆఖరికి ఆ దేవుడు కూడా మార్చలేడు. అన్నయ్య, దేవుడి దర్శనం కోసం బయలుదేరారు. ఈలోపే దాన్ని దేవుడి దగ్గరికి పంపించేస్తా. ఒకవేళ తేడా వస్తే 1+2 ఆఫర్ కింద వాణ్ణి కూడా పంపించేస్తా. డబుల్ ధమాకా ఆనందానికి ప్రిపేర్ అయిపో. అన్నయ్య, వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుందో, ప్రాణం పోయేలోపు వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో ఎప్పటికప్పుడు నీకు లైవ్ లో అందిస్తూ ఉంటాను. చూసి బీభత్సంగా ఎంజాయ్ చెయ్యి.
ఏరా ఇక్కడ వెయిట్ చేయడం దేనికి? మాతో పాటు లోపలికి రావచ్చు కదా. చెప్పాను కదా పెద్దమ్మా, నాకివన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవని. షాపింగ్ ఇష్టం ఉండదని చెప్పినవాణ్ణి నిన్నొక్కడనే చూస్తున్నానురా బాబు. చాలా విచిత్రంగా ఉన్నావు. నాకొక పట్టాన్ని అర్థం కావు నువ్వు. సరి సరి పద. అప్పు, బట్టలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా? మ్యాచింగ్ అంతా సూపర్గా కుదిరింది. వాళ్ళొచ్చాక దిష్టి తీసి ఇంట్లోకి రాగానే వీటినిచ్చి సర్ప్రైజ్ చేయాలి. చెప్పలేనంత ఆనందపడిపోతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు అప్పు? ఏం లేదు సువర్ణ, వెళ్ళిన దగ్గర నుంచి కనీసం వాళ్ళొక్క ఫోన్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలియదు. అదే ఆలోచిస్తున్నాను. మనసు కొంచెం దిగులుగా ఉంది. అప్పు, నీకు చాలాసార్లు చెప్పాను, మరి నువ్వు ఇంత సెన్సిటివ్ అయితే ఎలాగే? బుద్ధి లేకపోతే సరి. అయినా అదే పనిగా వాళ్ళు మనకు ఫోన్ చేస్తూ కూర్చోడానికి వాళ్ళెళ్ళింది ఏ పిక్నిక్కో మీటింగ్కో కాదే, హనీమూన్కి. హనీమూన్కి వెళ్లిన వాళ్ళు ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు అంటారు. అలాంటిది మనల్ని మర్చిపోవడంలో ఆశ్చర్యమేముందే? ఆ సరదాలు, ఆ ఎంజాయ్మెంట్లు మనకి ఫోన్ చేయడానికి టైం దొరుకుండదు. వాళ్లంత హ్యాపీగా ఉన్నప్పుడు ఆనందపడాలి గాని దిగిలెందుకప్పు? మొగుడు పెళ్లాలన్నాక చిన్న చిన్న గిల్లి కజ్జాలు సహజంగా ఉంటాయి. ఒకవేళ మనకి తెలియకుండా వాళ్ల మధ్య కూడా అలాంటివేమన్నా ఉంటే ఈ దెబ్బతో సర్దుకుంటాయే. ఏకాంతంగా వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారు కాబట్టి మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. దాంతో వాళ్ల మనసులు ఇంకా ఇంకా కలవడంతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ పెరుగుతుంది. చూడపు, వాళ్ళొచ్చాక మీ హనీమూన్ ఎలా జరిగింది అంటే సిగ్గు తప్ప సమాధానం ఉండదు. వాళ్ళిద్దరూ ఎంత సరదాగా ఎంజాయ్ చేశారో చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్. అప్పు, ఈ ఇంటికి వారసుడు ఎప్పుడొస్తాడని ఎప్పుడు అంటూ ఉంటాం కదా, ఫిక్స్ అయిపోవే. నీకు వారసుడు వచ్చేసినట్టే. ఇదిగో అప్పు, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. 3 నెలలు తిరిగేసరికి మీనాక్షి నెల తప్పిందన్న శుభవార్త మనం వింటాం. 9 నెలలు తిరిగేసరికి మనం ఆడుకోవడానికి ఓ మనవణ్ణో మనవరాల్లో మన చేతుల్లో పెడతారు. ఇదే ఫైనల్, అంతే. ఇంత సడన్ గా బ్రేక్ వేసావేంట్రా? ఏం లేదు, ఎక్కడికి? వాటర్ బాటిల్ తీసుకొస్తాను. వీళ్ళు హనీమూన్కి వెళ్ళారా? ఇప్పటిదాకా ఈ విషయం నాకు తెలియకపోవడం ఏంటి? అంటే అంత కేర్లెస్గా ఉన్నానా? గౌతమ్ కూడా ఫోన్ తీయట్లేదు, వాడు ఫోన్ తీయట్లేదు. ఎక్కడ చచ్చారు వీళ్ళిద్దరూ?
ఏడే వీడు వాటర్ బాటిల్ కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? కొంప తీసి నీళ్ల కోసం పక్కూరు వెళ్ళాడా ఏంటి? రే విజయ్, ఎక్కడున్నావురా? చిన్న పని మీద బయటకు వచ్చాను బాస్. చెప్పండి బాస్, ఏంటి మ్యాటరు? రేయ్, భద్ర గౌతమిలు కనిపించారా? లేదు బాస్, 2 రోజుల నుంచి ఎవరూ కనిపించట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది బాస్? ఏం లేదులే, తర్వాత చేస్తాను. రెండు రోజుల నుంచి కనిపించట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? అదేంటి ఆడలా? ఏమో సువర్ణ, ఒకవైపేమో వీళ్ళు హనీమూన్కి వెళ్ళారట. గౌతమి భద్ర కరెక్ట్ టైంకి ఎక్కడికి వెళ్ళారో తెలిసి చావట్లేదు. అబ్బా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానప్పు. నేను చాలాసార్లు అడుగుదామనుకున్నాను కూడా. అసలు వాడెందుకే ఎప్పుడు చూసినా కోపంగాను చిరాగ్గాను ఉంటాడు? అసలు ఏంటి వాడి ప్రాబ్లం? నీకు తెలియందే ఉంది సువర్ణ. వాడు చిన్నప్పటి నుంచి మనలో ఎవ్వరితోనూ ప్రేమను గాని ఆప్యాయతను గాని పంచుకోకుండా అందరికీ దూరంగా పెరిగాడు కదా. అందుకే అలా ఉన్నాడు. వాడికి మనుషులతో ప్రేమగా ఉండడం కానీ నలుగురితో కలివిడిగా ఉండడం కానీ రాదు. ఆ కారణం వల్లే వాడు ఎప్పుడూ అలా ఉంటాడు. అప్పటికి చాలాసార్లు ప్రయత్నించాను, అయినా సరే వాళ్ళలో మార్పు రాలేదు. ఎదురు చూస్తున్నాను, ఎప్పటికి మారతాడా, ఎప్పటికి అందరితో కలిసిమెలిసి ఉంటాడా అని. అపో, మనిషికి లైఫ్లో లవ్ ఉంటే ముఖంలో ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది అంటారు. అది లేకపోవడం వల్లే వాడిలా ఉన్నాడు. ఆ లవ్వే గనక ఉండుంటే మనం వద్దన్నా సరే ఆనందం తన్నుకుని రాదు. అయినా వీణ్ణి చూస్తుంటే లవ్ చేసే లక్షణాలు ఎక్కడ కనిపించడం లేదే. ఎప్పుడు ఇలా చిరాగ్గా ఉండేవాడికి ప్రేమించాలన్న ఆలోచన ఎలా వస్తుంది? సువర్ణ, నీకెప్పుడు చెప్పలేదు కాని వీడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు తెలుసా? ఏమిటి? వీడు వీడు ప్రేమించాడా? నిజమా అప్పు? ఎవరు అమ్మాయి? అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం, కానీ చివరి క్షణంలో ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళైపోయింది. అర్థమైందప్పు. సమస్య ఎక్కడుందో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. అక్కడ తేడా కొట్టిందే. వాడింకా ఆ అమ్మాయిని మనసులో పెట్టుకొని ఇదిగో ఇలా ఉంటున్నాడు. మనం వాణ్ణి నవ్వు ముఖంతో చూడాలంటే ఫస్ట్ అర్జెంటుగా వాడికి పెళ్లి చేసేయాలి. అప్పుడు ఈ చిరాకులు పరాకులు మొత్తం పారిపోతాయి. కనుచూపు మేరలో ఎక్కడ కనబడ కూడా కనబడవు. అప్పు, చెప్పాను కదా, ఇక వాడి సంగతి నాకొదిలే. నేను వెళ్లేలోపు వాడి పెళ్లి జరిపించేస్తాను, అంతే. నేను కూడా వెళ్లిపోయేలోపు నా పెద్ద కొడుకు పెళ్లి చూడాలి, వాడు ఆనందంగా ఉండడం చూడాలని ఆరాటపడుతున్నాను సువర్ణ. అప్పు, మాట్లాడవేంటి? ఏమైంది? నువ్వలా అంటుంటే ఆనందంతో మాటలు రావట్లేదు సువర్ణ. ఈ ఇంటికి పెద్ద కొడుక్కి పెళ్లి చేయలేదన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. పెళ్లి చేసుకోరా అని వాడికి ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాట వినిపించుకోవట్లేదు. నువ్వు గనక ఈ పని చేస్తే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను సువర్ణ. ఏయ్, ఏమిటి ఆ పిచ్చి మాటలు? రుణపడిపోవడానికి నేనేమన్నా పరాయిదాన్నా? వాడు నీకు మాత్రమే కాదే,
నాకు కూడా కొడుకే. వాడికి పెళ్లి చేయడం నాకు మాత్రం బాధ్యత కాదా? వెళ్దామా? ఒరే బలరాం, నీలో ఈ చిరాకుని కోపాన్ని పోగొట్టే మార్గం ఆలోచించావురా? అదేరా మొద్దు, నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఓ మంచి రోజు చూసి ఆ ప్రయత్నాలు మొదలెట్టాలని ఫిక్స్ అయ్యాం. ఏమంటావు? మీ ఇష్టం పెద్దమ్మా. సరే, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్దాం పదండి. ఏమండి? ఏంటి మీనాక్షి? చుట్టూ చెట్లు పుట్టలు తప్ప కనీసం ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. అడవంటే ఇలాగే ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్లో హడావుడిగా ఉండదు. కథల్లో కాకులు దూరని కారడవి అని రాస్తే చిన్నప్పుడు చదివి తెగ నవ్వుకునేదాన్ని. మరీ కాకులు పట్టనంత ఇరుగ్గా ఉంటాయా కామెడీ కాకపోతే అని. అది కామెడీ కాదు, సీరియస్ అని ఇప్పుడే అర్థమైంది. ఏమండి? ఏంటి మీనాక్షి, మళ్ళీ ఏం కథ గుర్తొచ్చింది? మనం గుడికెళ్లేలోపు నువ్వు చిన్నప్పుడు చదివిన కథలన్నీ నాన్ స్టాప్గా చెప్పేలా ఉన్నావుగా. అబ్బా మీరు ఉండండి, మీకు ప్రతిదీ కామెడీనే. ఏమండి, ఈ ఫారెస్ట్లో జస్ట్ కుందేళ్లు, నెమళ్ళు, ఉడతలు, కోతులు ఉంటాయేమో, అంతే కదండి? అలా పక్షులు మాత్రమే ఉండడానికి ఇదేమైనా పక్షుల కేంద్రమా? డీప్ ఫారెస్ట్. నక్కలు, తోడేళ్లు కూడా ఉంటాయి. ఏంటి, నక్కలు, తోడేళ్లు ఉంటాయా? అంటే పులులు కూడా? సింహాలు కూడా ఉంటాయి. ఏ కనిపిస్తే మాట్లాడతావా? ఆపమంటావా ఏంటి? ఏమండి, మీకు మరీ ఎంత కామెడీ పనికిరాదండి. పులులు, సింహాలంటే నాకెంత భయమో తెలుసు కదా. జూలో కూడా వాటిని కళ్ళు మూసుకునే చూస్తాను. అవునా? అంటే నీకు కళ్ళు మూసుకుని చూసే టాలెంట్ కూడా ఉందా? ఏమండి, మీకు మరీ ఎంత కామెడీ పనికిరాదండి. పులులు, సింహాలంటే నాకెంత భయమో తెలుసు కదా. వాణ్ణి మీనాక్షికి విడాకులు ఇవ్వమని చెప్పు. అప్పుడు నేను తనని పెళ్లి చేసుకుంటాను, సరేనా?
అందుకోసం ఏమైనా చేస్తాను. అవసరమైతే ఆ కృషిగాన్ని చంపైనా సరే మీనాక్షిని దక్కించుకుంటాను. డి జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.